వనామీకి మెయిన్ వచ్చేదండి రన్నింగ్ మార్టాలిటీ, వైట్ కట్, ఈహెచ్పి. ఈ మూడు మెయిన్ ప్రాబ్లమ్స్ అండి. ఈహెచ్పి వచ్చిన రేయికి మనకి 30 రోజుల్లో మనకి ఈహెచ్పి వచ్చిన రేయ మీకు 60 రోజులైనా కూడా మ్యాథ్ తినేస్తుందండి, గ్రోత్ రాదు. మెయిన్ షింపు మనం అక్కడ బాగా లాస్ అయిపోతామండి. ఈహెచ్పి వచ్చిందా లేదా అన్నది మనకి 30 రోజుల్లో కొంచెం టెస్ట్ చేయించుకునండి. హై డెన్సిటీ వేసుకున్న వాళ్ళు మనం టెస్టింగ్ చేసుకున్న టెస్ట్ లో ఈహెచ్పి నెగిటివ్ అయితే మనం కల్చర్ ఎదరికెళ్ళాలండి. పాజిటివ్ వస్తే ఆ రోజునే మనం కల్చర్ దాన్ని క్లోజ్ చేసుకునండి. దానికి ట్రీట్మెంట్ ఉందండి. ఆ ట్రీట్మెంట్ ప్రకారం మనం మొత్తం హార్వెస్ట్ చేసేదండి, ట్యాంక్ని డ్రై చేసండి. మొత్తం 1 ఎకరానికి ఇంచుమించు 2 టన్నులు స్టోన్లు వేయమండి. ఈ కాస్టిక్ సోడా ఇవన్నీ స్ప్రే చేసుకుని దాన్ని అన్ని రెక్టిఫై చేసుకుని ఎదరికెళ్ళాలండి. అదే రకంగా వైట్ కట్ వచ్చింది అనుకోండి, వైట్ కట్ వచ్చిన రేయి అండి అది మామూలుగా ఏమవుతుందంటే అండి వాటర్ పారామీటర్స్ మారండి. వాటర్లో ఉన్న ఈ ప్లాంట్ని అంతా చచ్చిపోయండి, బాటంకి దిగిపోయండి. బాటం దిగిపోవటం వల్ల బాటంలో పేరుకున్న లేయర్ తినటం వల్ల గట్ ఇన్ఫెక్షన్ వస్తుందండి. గట్ ఇన్ఫెక్షన్ వచ్చి గట్ అది వైట్ కింద వచ్చండి. అది ఫికల్ మ్యాటర్ పైకి నీటి మీదకి తేలి దాన్ని కొవ్వంతా కరిగించుకుని ఆ ఫికల్ మ్యాటర్ కింద అయిపోయింది. ఆ రేయ కొన్నాళ్ళకి డైరెక్ట్గా మనకి చచ్చిపోతుందండి. అది వైట్ కట్ అండి. రన్నింగ్ మార్టాలిటీ అంటే అది కొన్నాళ్ళకి ఏంటంటే 60 రోజులు పోయిన తర్వాత రేయికి మౌల్టింగ్కి సరిపడా మన వాటర్లో పారామీటర్స్ అయ్యే అనువుగా లేకపోవటం, హై డెన్సిటీ అవటం, దానికి కంజెస్టెడ్గా ఆ టైం మౌల్ట్ అవటానికి షెల్ అంతా టైట్ అయిపోవటం వల్ల అది మౌల్ట్ అవ్వలేక రన్నింగ్ మార్టాలిటీ కింద స్టార్ట్ అవుతుందండి. ఆ 3 ప్రాబ్లమ్స్ మెయిన్ ప్రాబ్లమ్స్ అండి మనకి. నెక్స్ట్ ఏమో ఇంక వైరస్ అంటారా, అది వర్షాకాలం వర్షాలు క్లైమేట్ మారటం వల్ల పీహెచ్ లెవెల్స్ ఇవన్నీ మారుతాయండి. పీహెచ్ లెవెల్ మారినప్పుడు కూడా మనం దాన్ని ఆ టైంకి అయ్యి మనం అబ్జర్వేషన్ చేసుకుని బయోసెక్యూరిటీ అన్నీ పెట్టుకునండి, అన్నీ చేసి కొంతవరకు గట్టెక్కించవచ్చు. కానండి క్లైమేట్ మీద మెయిన్ ఆధారపడి ఉంటుందండి ఈ వైరస్ అన్నది. దాన్ని మనం అంతా కూడా మన చేతిలో లేనిదండి. అది ఓన్లీ వాతావరణం బట్టి వైరస్ అన్నదే ఉంటుందండి. లేదంటే పక్క వాళ్ళ నుంచి కంటామినేషన్ అన్నా జరుగుతుందండి. వైరస్ అంటే ఇంకో రకమైనది ఏమీ కాదండి. దాన్ని వెంటనే హార్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ అండి. దాన్ని మనం చెరువులో ఉంచుకుంటే మట్టుకి 10% 5% రేయి ఉంటుందండి, మిగిలిందంతా చచ్చిపోతుందండి.